రష్మి కొన్న 100 ఎకరాలు ఎక్కడో తెలుసా? రష్మికి సొంత ఊరిలో అంత ఆస్తి ఉందా? రష్మి గౌతమ్ బుల్లితెర టాప్ యాంకర్స్లో ఒకరుగా వెలుగొందుతున్నారు. దశాబ్ద కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది రష్మి గౌతమ్. అయితే మొదటగా హీరోయిన్ అవ్వడానికి ప్రయత్నాలు చేసేది రష్మి. అయితే హీరోయిన్స్ ఫ్రెండ్స్ రోల్స్ అనేక సినిమాల్లో చేసినప్పటికీ లీడ్ రోల్స్ అయితే దొరకలేదు. కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు సైతం చేసింది రష్మి. అయితే 2012లో మొదలైనటువంటి జబర్దస్త్తో యాంకర్గా రష్మి బాగా వెలుగులోకి వచ్చింది. తన యాంకరింగ్ను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తుంది. రష్మికి తన సొంత ఊరిలో వందల ఎకరాల ఆస్తి ఉందట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో రష్మి స్పందించింది. జబర్దస్త్ షో ద్వారా రష్మి గౌతమ్ ఫేమ్ రాబట్టింది. తన చలాకీతనం, ముద్దు మాటలతో ఆకట్టుకునే నాట్యంతో యాంకర్గా కొనసాగిస్తూ వస్తుంది. సుడిగాలి సుధీర్తో రష్మి లవ్ ట్రాక్ నడిపి మరింత ఫేమస్ అయింది. అప్పట్లో రష్మి సుడిగాలి సుధీర్ స్క్రీన్పై మ్యాజిక్ చేసేవారు. స్టేజ్ మీద ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం, రొమాంటిక్ సాంగ్స్ చేయడం, డ్యాన్సులు వేయడం, లవ్ స్కిట్స్తో ట్రెండ్ సృష్టించారు. రష్మి సుధీర్ మధ్య నిజంగానే ఏదో నడుస్తుంది అని ప్రేక్షకులు భావించేవారు. అదంతా కేవలం స్కిట్లో భాగమే అని, వారి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదని చాలాసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళు లవ్లోనే ఉన్నారని భావించారు. సుధీర్, రష్మి పెళ్లి చేసుకోవాలని అందరూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉండేవారు. వాస్తవానికి రష్మి నటిగా రాణించాలని ఇండస్ట్రీలో ప్రయత్నం చేసినప్పటికీ బ్రేక్ రాలేదు. హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించింది, కానీ సరైన బ్రేక్ దక్కలేదు. ఈ క్రమంలో రష్మి యాంకర్గానే బాగా సంపాదించినట్లు తెలుస్తుంది. రష్మి సొంత ఊరు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అక్కడ ఆమెకు 100 ఎకరాల పొలం ఉందట. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంపై రష్మి స్పందించింది. తాజాగా ఓ చిట్ చాట్ ప్రోగ్రాంలో రష్మి పాల్గొంది. ఈ క్రమంలో మీకు సొంత ఊరిలో 100 ఎకరాల పొలం ఉందట అని యాంకర్ ప్రశ్నించారు. మాకు పొలం ఉన్నమాట వాస్తవమే. మా అమ్మ వాళ్ళ తరపున కొంత భూమి ఉంది, కానీ 100 ఎకరాలు మాత్రం లేదు. ఇలాంటి ప్రచారం చేసి నా మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసేలా చేయకండి అని ఫన్నీగా బదులిచ్చింది. రష్మికి ఒక నిర్మాత లగ్జరీ విల్లా గిఫ్ట్గా ఇచ్చాడని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. యూట్యూబ్ ఛానల్ కథనాలపై రష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఉన్న ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరో ఇచ్చినవి కాదు, తన కష్టార్జితంతో సంపాదించుకున్నవి అని ఆమె అనేకసార్లు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం రష్మి ఈటీవీలోని పలు షోలు చేస్తూ అనేక ఈవెంట్లకి యాంకర్గా పనిచేస్తున్నారు. 36 ఏళ్ల రష్మి ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకు సమయం ఇంకా ఉందని దాటవేస్తుంది. మరోవైపు సుడిగాలి సుధీర్ కూడా వివాహం చేసుకోలేదు. అందుకే వీరిద్దరి మధ్య లవ్ ఫెయిల్యూర్ ఉందేమో, మళ్ళీ తిరిగి కలుస్తారేమో అని ఆశిస్తున్నారు అభిమానులు.